హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జూన్ 1వ తారీఖు నుంచి ఇస్తున్నటువంటి రేషన్ పంపిణీ విధానంలో మార్పులు తీసుకురాబోతున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ కూడా విడుదల చేశారు. అయితే రేషన్ పంపిణీలో జరిగే మార్పులు ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా ఇంటింటికి రేషన్ అందించే ప్రక్రియను నిలిపివేసి తిరిగి చౌక ధరల దుకాణం ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్కు కూడా పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాలను, అధికారులకు సూచనలను వివరించారు. ప్రధానంగా జూన్ 1 నుంచి MDU వాహనాల ద్వారా ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. లబ్ధిదారులు ఇకపై తమకు కేటాయించినటువంటి సంబంధిత రేషన్ షాపుల వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మార్పు నుంచి కొందరికి మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, తీవ్ర అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు మాత్రం యథావిధిగా వారి ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని వివరించారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారానికి కొంత వెసులుబాటు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు అత్యంత సున్నితమైనవని, కాబట్టి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా సజావుగా నిర్వహించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు గట్టిగా సూచించారు. ఈ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన నొక్కి చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల నుంచి సంయుక్త కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లు కూడా పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకుముందు అయితే MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క రేషన్ పంపిణీలో జూన్ 1వ తారీఖు నుంచి ఈ యొక్క MDU వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలను తీసివేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మనకు కేటాయించినటువంటి స్టోర్కి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది, రేషన్ షాపుల దగ్గరికే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మనకు ఎవరైతే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఉంటారో వారు, అలాగే తీవ్ర అంగవైకల్యం కలిగినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేయడం జరిగింది. సో మనకు జూన్ 1వ తారీఖు నుంచి ఇస్తున్నటువంటి ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది మనకు MDU వాహనాల ద్వారా జరగదండి. సో మనం డైరెక్ట్గా ఏవైతే మనకు కేటాయించినటువంటి స్టోర్లు ఉంటాయో ఆ యొక్క రేషన్ స్టోర్కి వెళ్ళి మనమైతే ఈ యొక్క రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరు కూడా ఇక మీదట ఈ యొక్క వాహనం వస్తుందని ఎదురు చూడకూడదు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి నెల జరిగేటటువంటి ఈ రేషన్ పంపిణీ ఇక మీదటి నుంచి రేషన్ షాప్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. వృద్ధులకు అలాగే అంగవైకల్యం కలిగినటువంటి వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వారందరూ కూడా మీరు మీ పరిధిలో ఉన్నటువంటి రేషన్ షాప్లో రేషన్ సరుకులు తీసుకోవాల్సిందిగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.